పల్నాడు జిల్లాలో ఓ స్టోన్ క్రషర్ సంస్థ మేనేజ్మెంట్ను బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైంది. తనపై పెట్టింది అక్రమ కేసని, దీని వెనుక టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కుట్ర ఉందని విడుదల రజనీ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై చిలకలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు స్పందించారు. తప్పు చేయనప్పుడు ఉలికుపాటు ఎందుకని విడుదల రజనీని పరోక్షంగా ప్రశ్నించారు. అవినీతికి పాల్పడలేదన్నప్పుడు రాయబారాలు ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని ప్రతిపాటి స్పష్టం చేశారు. నిజాయితీ పరుడైన ఎంపీ మీద అవాకులు చవాకులు పేలితే సరిపోతుందా? గతంలో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న వ్యక్తి చెడు నీతులు చెబుతుండడం ఆశ్చర్యంగా ఉంది అని వ్యాఖ్యానించారు. నాడు అధికార గర్వంతో అరాచకాలు చేసి ఇప్పుడు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుంది అంటూ విమర్శించారు. తేలుస్తాను, ఎక్కడ వదిలిపెట్టం. ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు. జాతకం మొత్తం బయటికి తీస్తాం, మొత్తానికి సమాధానం చెప్పిస్తాం, చెప్పించేదాకా వదిలిపెట్టాం. నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా. దేనికైనా రెడీ. మేము తప్పు చేయని వాళ్ళం. మేము తప్పులు చేసి అరాచకాలు చేసి అవినీతికి పాల్పడి ఎక్కడుంటావో తెలియని పరిస్థితుల్లో ఉండి పురుషోత్తపట్నంలో అని మా ఊరని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. పురుషోత్తపట్నం అని పేరు చెప్పే అర్హత కూడా లేదు. ఆ విధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. నీ మీద కేసు పెట్టగానే వచ్చిందా? 7 నెలలు ఏమైపోయావు? 7 నెలలు ఏమైపోయావు నేను అడుగుతా ఉన్నాను. 7 నెలలు ఎక్కడున్నారు? ఒకరేమో అమెరికా పోతున్నారని చెప్తున్నారు, ఒకరేమో హైదరాబాద్ పోయారని చెప్తా ఉన్నా. ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 7 నెలలు ఎక్కడ దాక్కున్నావు? ప్రజలకు అందుబాటు ఉన్నావా? కాబట్టి గుంటూరులో పోటీ చేసావు. మరి అక్కడికి ఏం సమాధానం చెప్తావు? గుంటూరులో పోటీ చేసిన వాళ్ళకి పేటవాళ్ళకి చెప్పదా? గుంటూరులో పోటీ చేసి గుంటూరు వాళ్ళకి 11 దూరం అయిపోయింది. అంటే ఈ రోజు వచ్చి నేను కలబొల్లి మాటలు చెప్తాను, నీతి మాటలు చెప్తాను, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ అరాచకాలు మొత్తం బయటికి తీస్తాం, నీ దోపిడంతా కక్కిస్తాను, ఎక్కడ వదిలిపెట్టమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. 5 ఏళ్లకు దిక్కులేనా 30 ఏళ్ళు ఉండదా? జగన్మోహన్ రెడ్డి పగటకల్లగంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటున్నాడు, కింద చూడలా. జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. అందుకనే 151 11 పోయింది. రేపు పులివెందులు కూడా రాదు. రేపు 2029లో కూటమి ప్రభుత్వం 175 గెలవబోతున్నాం. 7 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండేది. 3 రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను. 3 రోజులు పురుషోత్తపట్నంలో ఉండమంటున్నాను నేను. పురుషోత్తపట్నంలో ఉండు నువ్వు 5 ఏళ్ళు. ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది. పురుషోత్తపట్నంలోనే ఉండమంటున్నా నేను. పురుషోత్తపట్నం